వనౌట్ దేశం స్వర్గంలా ఉంది, ఇది చాలా అందమైన ప్రదేశం అంటూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వన్ టౌన్ అందమైన దేశమని, స్వర్గంలా ఉందని, ఎవరైనా సరే పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే అంటూ అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వన్అవుట్ ప్రధాని జోదం నపాట్ ఆదేశించిన కొన్ని గంటలకే లలిత్ మోదీ ట్వీట్ చేయడం గమనార్హం. ఐపీఎల్కు బాస్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో 2010లో లండన్కు పారిపోయిన అతను అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన వన్అవుట్ పాస్పోర్ట్స్ పొందినట్లు తెలిసింది. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వన్అవుట్ ప్రధాని జోదం నపాట్ అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్లో లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతడు వన్అవుట్ పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోందని, అందుకే పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించినట్లు వన్అవుట్ ప్రధాని పేర్కొన్నారు.